అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే కాలంలో జరగబోయేది గురించి తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి. బ్రహ్మంగారు సాక్షాత్ దైవస్వరూపుడు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా భయపడక తప్పదు. ప్రముఖ దైవక్షేత్రం శ్రీశైలం పర్వతంపై మొసలి సంచరిస్తుందని, ఆ మొసలి 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో చేరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది అన్నారు. అధికంగా డబ్బు సంపాదించినవారు తిరిగి ధనహీనులై దరిద్రులు అయిపోతారని, ఇత్తడి బంగారమవుతుందని, వివాహాల్లో కుల గోత్రానికి పట్టింపులు ఉండవని రాశారు. అయితే రాబోయే రోజుల్లో వ్యాపారం ధర్మబద్ధంగా చేయాలనుకునే వారే కనుమరుగైపోతారని, ధనార్జనే ధ్యేయముగా ప్రజలు జీవిస్తారని ఆయన రాశారు. ప్రపంచంలో నదులు ఉప్పొంగుతాయని, వరదలు బీభత్సం సృష్టిస్తాయని, జల ప్రవాహాలు ముంచెత్తుతాయని, 14 నగరాలు మునిగిపోతాయని రాశారు. అలాగే కలియుగంలో 5000 సంవత్సరాల పూర్తయిన తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని రాశారు. వేప చెట్టు నుండి అమృతం కారుతోందని, శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుందని రాశారు. అలాగే 2032వ సంవత్సరంలోపు ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి కంట కన్నీరు కారుతాయని రాశారు. ప్రపంచంలో ఇంకా కొత్తగా ఎన్ని వైరస్లు పుట్టుకొచ్చి ఎక్కువ జననష్టం అవుతుందని చెప్పారు. తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మొసళ్లు చొరబడి 3 దినములు పూజలు లేక తలుపులు వేసి ఉంచేరు. ఆకాశమందు 3 చుక్కలు పుట్టి మానవులకు కనిపించకుండా అదృశ్యమైపోవును. సిద్ధాద్రినామ సంవత్సరములో అద్దంకి సీమేందు భూమి గజగజ వణుకును. కొండవీటి సీమేందు దుర్గములో మంటలు పుట్టును. కాశీలోని దేవాలయం 40 రోజులపాటు పాడుబడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా 1910 నుంచి 12 వరకు తీవ్రంగా వరదలు రావడంతో, కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్లలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు. అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలుతారు. అంటే సినిమా యాక్టర్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. రాచరికాలు, రాజుల రాజ్యాలు కూలిపోతాయి. ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు. రావణకాష్టం కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి. రావణరాజ్యం శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాబల్యం ఏర్పడి అనేక నష్టాలు జరిగాయి. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఇక అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలను మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు చెప్పారు. తిరుపతిలో శ్రీవారి కుడిభుజం అదురుతుందని చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్నుమూస్తారని ఆయన చెప్పారు. ఇంకా భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని చెప్పారు. జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది. అలాగే కొత్త రోగాలు, వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి. ఇలా ఎన్నో విషయాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. 4 యుగాలలో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైంది అని. కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో, ధర్మం అనేది సంపూర్ణంగా నాశనమవుతుందో, అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు, పురుషులు ఏ విధంగా ఉంటారో, వారి కర్మలు ఎలా ఉంటాయో, వారి ప్రవర్తన, స్వభావం ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలపడం జరిగింది. మనిషి ఆయుప్రమాణం తగ్గిపోతుంది. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది.
2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. నెత్తురు కక్కుతూ రోగాల బారినపడి జనులు కన్నుమూస్తారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది. పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఆకాశం ప్రళయానికి సూచనగా అవుతుంది. ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరించబడి ఉంది. యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది. రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలని చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటివరకు జరిగాయి, జరుగుతున్నాయి. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. భర్తలను భార్యలు ఏలుతారు. వేప చెట్టుకు అమృతము కారేను. మట్టు ఆరని బిడ్డలు మాట్లాడేను. ఆకాశాన పొగమంటలు బుట్టేను. ఆరుమతములు ఒక్కటి అయ్యేను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించేరు. ఒకరి భార్య మరి ఒకరి పాలు అయ్యేను. పుణ్యపురుషులు పుణ్యస్త్రీలు బ్రతికేరు. పుణ్యస్థలంబులు చెడేను. దేవస్థలంబులు పాపాత్ములచే నష్టమయ్యేను. నిక్షేపాలు బయలుపడేను. చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి. ఉత్తములైనవారు అల్పులకు దాసితనము చేస్తారు. కాముకత్వము పెరుగుతుంది. కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు. సర్వవస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. ముండమోపులు ముత్తైదువులవుతారు. నీటిని కొనుగోలు చేస్తారు. మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు. తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి. శ్రీవెంకటేశ్వరస్వామి సంపదను 6 దొంగలు దోచుకుంటారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడేను. యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకి వెళతాడు. వెంకటేశ్వరుని దోపుపోయేను. ఈ దివ్యస్థలములలో 6 దుష్టులు బుట్టేను. కృష్ణనడుమ బంగారు తేరు కనిపించేను. ఆ తేరు చూచిన వారికి కన్నులు కానకపోయేను. ఒకరికి దుఃఖం, ఒకరికి సంతోషముగా తమలో తాము నీతులు చెప్పుకొందరు. భ్రమరాంబ సమ్ముఖమున 2 తలల బంగారు మొసలి కనిపించేను. తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యేను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.